హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ కు ఊరట లభించింది. హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అనేక ఆరోపణలు రావడంతో తెలంగాణ సిఐడి అతన్ని అరెస్టు చేసింది. 2025 జూలైలో అతన్ను మల్కాజ్గిరి కోర్టు రిమాండ్కు పంపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదుతో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు అతనిని జూన్ నెలలో అరెస్టు చేశారు. తాజాగా అతనికి షరతులతో కూడిన బెయిల్ ని కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు 2 లక్షల షూరిటీని ఇవ్వాలని ఈ రోజు కోర్టు ఆదేశించింది. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు ఊరట లభించింది. హెచ్సీఏ ఎన్నికల్లో అక్రమాలు, నిధుల దుర్వినియోగం వంటి అనేక ఆరోపణలు రావడంతో తెలంగాణ సిఐడి అతన్ని అరెస్టు చేసింది. 2025 జూలైలో అతన్ని మల్కాజ్గిరి కోర్టు రిమాండ్కు పంపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదుల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. అనంతరం దర్యాప్తు ప్రారంభించిన సిఐడి అధికారులు అతన్ని జూన్ నెలలో అరెస్టు చేశారు. తాజాగా అతనికి షరతులతో కూడిన బెయిల్ ని కోర్టు మంజూరు చేసింది. ఈ మేరకు 2 లక్షల షూరిటీని ఇవ్వాలని ఈ రోజు కోర్టు ఆదేశించింది.